ఇప్పుడు ఎలాగ తండ్రి యేసయ్య ఏకాత్మగా ఉన్నారో ఇప్పుడు ప్రభువుతో కూడా నువ్వు ఎలా ఉండాలంట? ఏకాత్మగా ఉండాలి. కానీ నువ్వేం చేస్తావు? నేను పరిశుద్ధుడిని కాను అని చెప్పి దేవుడిని పక్కన పెట్టి నేను పాపిని 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 అనుకుంటాను. నువ్వు పాపి అని దేవుడు తెలియదు అంటారా? తెలీదా యేసయ్యకి? మరి నేను నువ్వే ఎందుకు కఠినపరుచుకుంటావు అంటావు? పాపం చేయలేకుండా ఉండలేవు అని యేసయ్యకి తెలియదు అంటారా? తెలుసు. మరి అయినా కానీ నీతిమంతుడు ఎందుకు అంటున్నాడు? పాపము శరీరంలో, నీతిమంతుడు అంటే ఆత్మలో. అందుకని ఆయన నీతిమంతుడు అంటున్నాడు. ప్రాణం ఎందులో ఉంది? ఇప్పుడు ఆత్మలో ఉందా, శరీరంలో ఉందా? మరి ఎందుకు మరి ఆ శరీరానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తావు నువ్వు? అర్థమవుతుందా? నీ శరీరానికి నువ్వు తీసుకొచ్చి విగ్రహాల ముందు పెడుతున్నావు దేవుడు ముందు. నువ్వు వెనక్కి తోసేసుకుంటున్నావు. కానీ దేవుడు అన్నాడు నువ్వు ముందుకు రా అంటున్నాడు. మనందరం ఏకాత్మై ఉన్నావు అంటున్నాడు. సత్యమును తెలుసుకోవాలి. మనము ఎంతగా నీ ముందు సత్యమును తెలుసుకుంటా ఉంటావు అంతగా నీ జీవితంలో చీకటి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంతగా అసత్యానికే చెవి ఒగ్గితే నీ జీవితంలో బలహీనతలు, శోధనలు, వేదనలు, నువ్వు ఎంతగా కుంగిపోయినా కానీ దేవుడు మౌనంగా ఉంటాడు, ఏం చేయలేడు. ఎందుకంటే సమస్తము ఇచ్చేస్తున్నాడు. ఇంకివ్వడానికి కొత్తగా ఏమీ లేదు. సమస్తము ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసాడా లేదా? మనకి మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తానన్నాడు, చేసేసాడా? ఆయన సింహాసనం ముందు కూర్చోబెడతానన్నాడు, కూర్చోబెడతాను అన్నాడా? సమస్తము నేను తిన్న దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు అన్నాడా, పొందుతారు అన్నాడా? మొత్తం ఇచ్చేసాడు కదా. మరి ఇంకా నువ్వే ఆలక్ష్యం చేసుకుంటున్నావు. నీ జీవితంలో నువ్వు ఎవరో ఏంటో అని తెలుసుకోకుండా